పోలింగ్ అయిపోయాక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే దొంగ ఓట్లు వేపించారు ఎక్కువ శాతం అని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఏమంటారు? పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 గంటల ఎన్నిక జరిగింది, పోలింగ్ జరిగింది. ఎప్పటికప్పుడు అక్కడ ఈసీ ఉంది. మీరు నిన్న ప్రెస్ మీట్ డైరెక్ట్ పెట్టారు. మేము ఈసీ కంప్లైంట్ చేసినాం. మీకేమైంది చేసుకోవడానికి? కంప్లైంట్ చేయాలి కదా, దానికి మీరు కంప్లైంట్ చేయాలి. మీలాగా మేము వచ్చి మధ్యలో ఓడిపోతామనే భయంతో ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. ఏ బూత్ లో ఆ బూత్ లో మీ కార్యకర్తలు లేరు, అక్కడ లోకల్ కార్యకర్తలు లేకపోతే ముందే గమనించి చేతులు ఎత్తేసారు. అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అస్సలు సూత్రధారి ఏడున్నాడో గాయపడిపోయాడు 3 రోజుల నుంచి. కేటీఆర్ అనేటోడు ఏడున్నాడు, రంగురంగుల జెండా పట్టుకొని తిప్పినోడు ఏడున్నాడు, కనబడాలి కదా. అసలు ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు మీద ఒలురుకునేటోళ్ళంతా మేము ఇక్కడ ఓటర్లము, మీరు వచ్చి ఏం లొల్లి చేసుకొని పోయినా మేము నవీన్ యాదవ్ కోటేస్తామని పబ్లిక్ ఎప్పుడో డిసైడ్ అయినరు. మేము దొంగ ఓట్ల గురించో ఇంకో ఓటు గురించో మాట్లాడు అంటే ఇప్పుడు ఏసీ గెలిస్తే ఓటర్లను కూడా దొంగ ఓటర్లు అంటారు. నిన్న అక్కడ మహమూద్ ఫంక్షన్ హాల్లో కళాకారులు రెస్ట్ తీసుకుందామని ఒక రోజు పర్మిషన్ తీసుకొని మరీ ఉంటే వాళ్ళ మీద దాడి చేసినటువంటి విషయం వాస్తవమా అవాస్తవమా తెలుసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ లో వచ్చి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్? నీకు ఈసీ లేదా కంప్లైంట్ చేసుకోవడానికి? వచ్చి డైరెక్ట్ గా నువ్వు ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎట్లా ఎంటర్ అయితే ఒక క్యాండిడేట్ అన్ని చాలా ఉన్నాయమ్మా, వాళ్ళు చేసి నువ్వు ఓడిపోతారనే భయంతో ఇట్లా రకరకాల ఉదయం నుంచి ఆమె తతంగం అదే. అస్సలు ఆమె మీద సానుభూతి అన్నారు. నిన్ను చూస్తే సానుభూతి లాగా అసలు రూపం బయటపడ్డదా లేదా క్యాండిడేట్ ది? అసలైనోడు బయటికి రాలే, ఈమె అసలు రూపం బయటపడ్డది.